ఆల్మోస్ట్ 2022 నుంచి యుక్రెయిన్‌కి, రష్యాకి మధ్య వార్ అనేది నడుస్తుంది గదా! కానీ రీసెంట్‌గా ట్రంప్ గారు 28 పీస్ ప్లాన్ అనేది ఒకటి తెచ్చి, దాన్ని గనుక ఒప్పుకోకపోతే యుక్రెయిన్‌కి ఇకపై మిలిటరీ ఫోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేయమంటూ చెప్పుకుంటూ వచ్చారు. సో, అసలు ఈ ప్లాన్ ఏంటి? సడన్‌గా యుక్రెయిన్‌కి సపోర్ట్ చేయకుండా ఈయన రష్యాకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఈ 28 పీస్ ప్లాన్‌లో ఏముందంటే డొనెట్స్క్ అండ్ లూహాన్స్క్ ప్రాంతాలు రష్యా ఏదైతే ఆక్రమించిందో అవన్నీ కూడా రష్యాకే చెందుతాయి అన్నట్లు ఈయన చెప్పుకుంటూ వచ్చాడు. అండ్ ఎదురురేఖ ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు కూడా దాన్ని అయితే ఫ్రీ చేయాలి. అంటే ఇదంతా కూడా రష్యాకే చెందుతుంది. ఫ్యూచర్లో ఎప్పుడూ కూడా యుక్రెయిన్ రష్యాని తిరిగి దాని గురించి అయితే అడగకూడదు. నెక్స్ట్ యుక్రెయిన్ మిలిటరీ ఫోర్సెస్ ఓన్లీ 6,000 ఉండాలనేసి రూల్ అయితే పెట్టింది. అవి ఉండేవే 8,000. ఒకవేళ 6,000 చేసేస్తే ల్యాక్స్లో ఉండే రష్యాతో ఇది ఎలా పోరాడుతుంది? ఫ్యూచర్లో ఏదో కంట్రీతో అటైనా ఫైట్ చేయాలన్నా కూడా దీనికైతే ఛాన్సెస్ అయితే ఉండదు. అండ్ అలానే ఒక లాంగ్ మిసైల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వీళ్ళు యూజ్ చేయకూడదు. అండ్ ఫ్యూచర్లో వచ్చే అప్డేటెడ్ మిసైల్స్ కూడా వీళ్ళైతే యూజ్ చేయకూడదని కండిషన్ అయితే పెట్టింది. ఇంకొక కండిషన్ ఏంటంటే యుక్రెయిన్ ఎప్పటికీ కూడా నేటోలో చేరకూడదు. నేటో ఫోర్సెస్ అనేవి యుక్రెయిన్ ప్రాంతంలో అసలు ఎప్పటికీ కూడా కనిపించకూడదు. ఇంకొకటి యుక్రెయిన్కి యూఎస్కి సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తానన్నట్టు చెప్పుకొచ్చింది. కానీ ఎంతవరకు ఇస్తుందన్నది క్లారిటీగా అయితే మెన్షన్ చేయలేదు. ఫ్యూచర్లో కనుక ఒకవేళ రష్యా దీన్ని వైలేట్ చేస్తే దానికి తగ్గ మిలిటరీ కోఆర్డినేట్స్ అనేవి కూడా అమల్లోకి వస్తాయి అన్నట్లు కూడా చెప్పింది. అండ్ అలానే 100 బిలియన్స్ వర్త్ రష్యా ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఫ్రీజ్ చేసినవి అవన్నీ కూడా రిలీజ్ చేయాలి. అండ్ అలానే అది ఉక్రెయిన్కి పునర్నిర్మాణానికి వాడాలి అన్నట్టుగా చెప్పింది. అంటే యుక్రెయిన్కి డెవలప్మెంట్ చేయడానికి ఈ ఆస్తులు అనేవి యూజ్ చేస్తారు. సో ఇంకొకటి ఏంటంటే దీనికి అమెరికా కూడా హెల్ప్ చేస్తుంది. సో దీనివల్ల మ్యాక్సిమం కొంచెం అమెరికాకే బెనిఫిట్ ఉంటుంది. సో అమెరికా ఇన్వాల్వ్ అయ్యి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం, అలానే గూడ్స్ అండ్ సర్వీసెస్ పెంచడం ఇవన్నీ కూడా చేస్తుంది. సో ఏది పెంచినా అక్కడ ఏ డెవలప్మెంట్ జరిగినా కూడా దాంట్లో అమెరికా హస్తం అయితే చాలా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ డీల్ ఓకే అయినా 100 డేస్కి యుక్రెయిన్ ఎలక్షన్స్ అనేవి జరగాలి. సో వెంటనే ఎలక్షన్స్ అనేవి కూడా వీళ్ళైతే కండక్ట్ చేయాలి. ఇంకొకటి పీస్ కౌన్సిల్ కొత్త ఇంటర్నేషనల్ కమిటీ ఏర్పాటు చేయాలి. దానికి ట్రంప్ నేతృత్వం వహిస్తారు అని మెన్షన్ చేశారు. అండ్ అలానే యుద్ధంలో చేసిన పనులన్నిటికీ కూడా క్షమాభిక్ష అయితే ఇవ్వాలని చెప్పుకుంటూ వచ్చారు. నెక్స్ట్ రష్యాలో మళ్ళీ G8లో చేరాలని అండ్ అలానే ఇంటర్నేషనల్ ఎకానమీలో కూడా ఇది మళ్ళీ రావాలి. అండ్ వీటి మీద పెట్టిన శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎత్తేయాలన్నట్టు చెప్పారు. నెక్స్ట్ ఫ్యూచర్లో ఒకరిపై ఒకరు భూభాగ హక్కుల కోసం అసలు అడగకూడదు అండ్ అలానే కొట్టుకోకూడదు. అండ్ వీళ్ళ మధ్య బిజినెస్ కానీ అండ్ అలానే గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ బ్లాక్ సీ అలానే డ్రిఫ్ట్ ద్వారా కూడా పంచుకోవడానికి అనుమతి ఇవ్వాలన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు. ఇది మెయిన్గా ఈ పీస్ ప్లాన్లో ఉన్న మెయిన్ పాయింట్. ఈ ప్లాన్ అనేది రష్యాకే ఎక్కువ అనుకూలంగా ఉంది. అలానే యుక్రెయిన్కి దీనివల్ల అన్ని నష్టాలే తప్ప లాభాలు అయితే ఏమీ ఉండవు. ఎందుకంటే రష్యా ఏదైతే ఆక్రమించిందో ఆ భూభాగం వదిలేసుకోమంటుంది. కానీ అలా వదిలేసుకోవడం ఎంతవరకు న్యాయం? ఎన్నాళ్ళు పోరాటం చేసి ఇప్పుడు వదిలేసుకోమంటే అసలు వాళ్ళు ఎలా వదిలేసుకుంటారు? ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎప్పటికీ కూడా నేటోలో చేరకూడదు. నేటోలో చేరకూడదు అంటే వీళ్ళకి ఎప్పటికీ కూడా మిలిటరీ ఫోర్సెస్ అనేవి అటు నుంచి సపోర్ట్ అనేది కూడా రాదు. సో ఇంక యుద్ధం చేయడానికి వీలు కూడా ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మిలిటరీ ఫోర్సెస్ తగ్గించాలి. సో అలా తగ్గిస్తే కనుక ఫ్యూచర్లో కూడా దీనికి యుద్ధం చేసే ఛాన్సెస్ అయితే ఉండదు. అండ్ అలానే ఇప్పటి వరకు చాలామంది ఈ యుద్ధంలో పాల్గొని చనిపోయారు. వాళ్ళందరికీ కూడా ఇంకా వాళ్ళ చావుకు అర్థమేమి ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరికీ క్షమాభిక్ష పెట్టాలి అని చెప్పారు. సో అలా చెప్పేస్తే ఇప్పటి వరకు చేసిన యుద్ధం అంతా వేస్ట్ అయినట్లే కదా. ఒకవేళ యుక్రెయిన్ నేటోలో చేరితే రష్యన్ బార్డర్ దగ్గర అలాంటి అనెథికల్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి. సో అది ఎప్పటికైనా రష్యాకే డేంజర్. సో యుక్రెయిన్ నేటోలో చేరకూడదు అనేసి వార్నింగ్ ఇస్తూ వచ్చింది. సో ఇవన్నీ రీజన్స్గా తీసుకుని యుక్రెయిన్ ఏమనుకుందంటే రష్యా ఎప్పుడు కూడా తనని తన పొలిటికల్ అండ్ ఎకనామిక్ జోన్లోనే ఉంచాలి అనుకుంటుంది. అలానే తన ఫ్రీడమ్ మొత్తం పోగొడుతుంది. అలానే నేటోలో చేరకుండా ఫోర్స్ చేస్తుంది. ఇవన్నీ చేయడానికి అసలు రష్యా ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? అండ్ అలానే నేటోలో చేరాలా అనే డిసిషన్ అయితే యుక్రెయిన్ది కదా. సో దానికి వేరే కంట్రీకి సంబంధం ఏముంటుంది అన్నట్టుగా ఈ వార్ అనేది స్టార్ట్ అయింది. సో రష్యా ఫస్ట్ కొన్ని ప్లేసెస్ అయితే ఆక్రమించడం, మళ్ళీ తిరిగి వార్ చేయడం, అలానే యుక్రెయిన్ దానికి రియాక్ట్ అయ్యి వార్ జరగడం ఇవన్నీ కూడా స్టార్ట్ అయింది. అండ్ అలానే యుక్రెయిన్కి కూడా యుఎస్ అనేది సపోర్ట్ చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడైతే సపోర్ట్ అయితే చేయడం మానేసింది. అండ్ మిలిటరీ ఫోర్సెస్ ఏవైతే మొన్నటి వరకు ప్రొవైడ్ చేసిందో అవంతా కూడా ఇప్పుడు స్టాప్ చేసింది. అండ్ ఇంకా చేయలేనని కూడా చెప్పేసింది. ఎందుకు సడన్గా ఆపేసిందంటే మనకు 2 రీజన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఏంటంటే ఎక్కువ మిలిటరీ ఫోర్సెస్ అనేది ప్రొవైడ్ చేసింది యుఎస్ యుక్రెయిన్కి. సో అక్కడ ఏంటంటే యూఎస్లో ఉండే ట్యాక్స్ పేయర్స్ అందరూ కూడా రివర్స్ అయ్యారు. మా ట్యాక్స్ పేయర్స్ ఏవైతే డబ్బులు ఉంటాయో అవి యూజ్ చేసుకుని యుక్రెయిన్కి మనం మిలిటరీ ఫోర్సెస్ ఎందుకని ఇవ్వాలి అండ్ అలానే ఈ డబ్బులంతా ఎందుకు అక్కడ ఖర్చు పెట్టాలని అపోజ్ చేయడం స్టార్ట్ చేసింది. యాక్చువల్గా చెప్పాలంటే ఈయన ఎలక్షన్స్లో గెలిచిందే యుక్రెయిన్ వార్ ఆపేస్తాననేసి.
కానీ ఇప్పుడు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం అక్కడ ఈయనకి నెగిటివ్గా మారుతుంది. సో అదొక రీజన్ అయితే, ఇంకొకటి ఏంటంటే ఈయన ఎప్పటి నుంచో కూడా నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ట్రై చేస్తున్నారు. సో ఎలాంటి వార్స్ అనేవి సీజ్ ఫైర్ చేశానని చెప్తే ఈయనకి ఆ ప్రైజ్ అనేది వస్తుంది. సో దాని మీద మక్కువ ఎక్కువ ఉండటంతో కూడా ఈయన ఈ వార్ని అయితే కూడా ఆపేస్తున్నారు. అందుకే ఈయన యుక్రెయిన్కి ప్రెసిడెంట్ని ఒప్పుకోమని ఈయన ఫోర్స్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు జెలెన్స్కీకి ఉన్న 2 ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి లొంగిపోయి రష్యాకి ఏదైతే భూభాగం ఆక్రమించిందో అవన్నీ కూడా తిరిగి ఇచ్చేయడం, లేదంటే కనుక వార్ చేసి ఓడిపోవడం. వాళ్ళకి తెలుసు వార్ చేసినా ఓడిపోతామని, ఎందుకంటే యుఎస్ కూడా ఇప్పుడు సపోర్ట్ చేయదు కాబట్టి. సో ఆయన బయటకు వచ్చి ప్రెస్తో ఏం మాట్లాడారంటే, సో నాకు ఈ యుద్ధం ఆపటం అనేది ఇష్టం లేదు, కానీ ఆపాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుంది, మిలిటరీ ఫోర్సెస్ అనేది యుఎస్ కూడా ప్రొవైడ్ చేయనని చెప్పేసింది అని చెప్పుకుంటూ వచ్చారు. కొన్ని అఫీషియల్స్ ఏం చెప్తున్నాయంటే యుక్రెయిన్ అనేది దీనికి ఆల్మోస్ట్ ఒప్పుకున్నట్టే, కాకపోతే దీంట్లో కొన్ని మోడిఫికేషన్స్ అయితే అడుగుతుంది అన్నట్లుగా చెప్తున్నారు. బట్ కంప్లీట్గా యుక్రెయిన్ ఒప్పుకుందా, దీనికి రష్యా కూడా ఒప్పుకుందా అనేది అయితే చెప్పలేం. అండ్ ఏంటంటే మోడిఫికేషన్స్ చేస్తే దీన్ని రష్యా అనేది ఒప్పుకుంటుందో లేదో కూడా ఇంకా తెలీదు. సో ఇది సీజ్ ఫైర్ అనేది జరుగుతుందో లేదో మనం చూడాలి. సో ట్రంప్ అయితే దీన్ని సీజ్ ఫైర్ చేయడానికి చాలా అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీనికి రిలేటెడ్గా ఇంకేదైతే నేను మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.